ఇదే అమరావతి, నవ్యాంధ్ర రాజధాని అమరావతి. ఆ పేరుకు ఈ ప్రాంతానికి చరిత్రలో గొప్ప స్థానమే ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం శాతవాహనులు ఈ అమరావతిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు. కళలకు, అపురూపమైన శిల్పాలకు నెలవై సిరి సంపదలతో విరసిల్లిందే ఈ ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ తవ్వకాల్లో దొరుకుతున్న విలువైన ప్రాచీన వస్తువులకి విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యత. ఏదో బయటపడింది. జాత్ర నరేంద్ర గారు, ఒక విగ్రహం బయటపడింది. సరే. నరేంద్ర గారు ఎలా ఉన్నారు? అమరావతి తవ్వకాల్లో ఓ అరుదైన విగ్రహం బయటపడింది. అమరావతిలో తవ్వకాలన్నాక ఏదో ఒకటి బయటపడుతుంది కదా. షాప్కి పంపించండి, దాన్ని రేట్ కట్టి 2 లక్షలు 3 లక్షలు పంపిస్తాను. ఇది షాపుకి వెళ్లాల్సిన ఐటెం కాదు భాయ్. నెంబర్ 2 అరుదైన స్పెషల్ ఐటెం. విగ్రహం ఎక్కడ ఉంది? నా దగ్గరే. కన్ఫర్మ్. పర్ఫెక్ట్. హలో హరీష్ బాయ్. హాయ్ జేమ్స్. ఒక రేర్ ఐడియల్ దొరికింది. 3 crores అడ్వాన్స్ ఇస్తే ఐడియల్ నీదే. మిగతా పేమెంట్ తర్వాత చూసుకుందాం. 3 crores. వాట్స్ ద స్పెషల్? ఒక్కసారి వాట్సాప్ చూడు. వావ్, ఎక్సలెంట్. 3 crores ట్రాన్స్ఫర్. భాయ్ మీరు చాలా స్పీడ్. 3 కోట్లు ట్రాన్స్ఫర్. ఇంకా ఈ విగ్రహం మీదే. బాయ్, దీన్ని హైదరాబాద్ సేఫ్గా ఎవరు చేరుస్తారు? దానికి ఒకడు ఉన్నాడురా. గిరి గిరి సప్తగిరి గుండు సూత్తో సొరంగాన్ని తవ్వేస్తా, సైకిల్ ట్యూబ్తో సముద్రాన్ని ఈదేస్తా. అంతేగాని చెప్పిన పని చేయవా? చెయ్యా. రే, ఇటు సౌండ్ బాక్స్ రా. మాటలతో పులిహోర చేస్తాడు, అసలు పని మాత్రం వాడు చేస్తాడు. ఎస్.
ఈడా చూడడానికి మరీ లేతగా ఉన్నాడు. హేరా లేతగుండంగి నేనేం దొండకాయనా బెండకాయనా? పచ్చిమిరపకాయరా సగం కోసి పెట్టాడంటే మంటెక్కుద్దే. ఎహె, ఈ కూరగాయల బిజినెస్ ఆపండి. హైదరాబాద్ మాల్ తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. 30 చెక్ పోస్టులు 300 మంది పోలీసులు కాసుకొని కూర్చున్నారు వేసుకోవడానికి. బావా వీళ్ళు అప్డేట్ అవరా? రేయ్ 2 రాష్ట్రాలు 40 చెక్ పోస్టులు 400 మంది పోలీసులు అడుగడిగిన చెకింగ్లు తేడాలు వస్తే చేసింగ్లు ట్రాఫిక్ జామ్లు రాస్తా రోకోలు ఇరిగిపోయి చెట్లు తెగిపోయే రోడ్లు ఇవేవి మాకు ప్రాబ్లం కాదురా. ఎందుకంటే మేము రావడానికే దొరకలే రాకెట్ లాంటి వాళ్ళం. రాకెట్ కూడా రాంగ్ టైం ఉంటది. నీ ఏయ్ చుప్రా, నీ టాలెంట్ నాకు బాగా తెలుసు తమ్ముడు. ఇదే పార్సల్ ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల్లో హైదరాబాద్కి చేర్చాలి. ఓ 5 నిమిషాలు ముందు తీసుకొస్తే ఎనీ ప్రాబ్లం? ఓ ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. Of course. ఏయ్ పార్సల్ ఎక్కించండి. బావా పోలీసులు రా. స్టాప్ 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 స్టాప్. అదే హే బయలుదేరి అండి. ముందు డోర్ ది. సార్ లోపల పేషెంట్ ఉన్నాడు, కాస్త ఆలోచించండి సార్. అయినా పర్లేదు, చెక్ చేయాలి. అసలు పేషెంట్ పేషెంట్ గుండె అయిపోతుందా? గుద్దుతూ ఉండండి సార్, వచ్చేస్తున్నాం. అయితే నోట్లో నోరు పెట్టి ఇవ్వండి సార్. ముద్దు కాదు సార్, శ్వాస. బావా ఇట్రా. ఏంటి సార్ ఏంటి? చెక్ చేయాలి. అంబులెన్స్ ని ఎస్ అంబులెన్స్ ని యా. అంబులెన్స్ ఎలా చెక్ చేస్తారు సార్ మీరు? ఎలా చెక్ చేస్తారు సార్? లోపల పేషెంట్ ఉన్నారా? మై పేషెంట్. సౌండ్ చేయగరా బావా. అయినా సరే అంబులెన్స్ చెక్ చేయడం ఎంత నేరమో తెలుసా సార్? అయినా చెక్ చేయాల్సిందే. లోపల పేషెంట్ ఉన్నాడంటే ఆ మాత్రం గిరి, అర్థం చేసుకోరా. గిరి, చేయాల్సిందే. నువ్వు పొందిరా. ఈ రోజు ప్రతి ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ కావాలి, ప్రతి పేపర్లో మీ ఫోటో రావాలి. బావా యాక్షన్. నా పేరు నాని, నేను ఈ అంబులెన్స్ కి డ్రైవర్ గా పనిచేస్తున్నాను. అరే ఒకసారి అంబులెన్స్ ఉంచే, మళ్ళీ ఇక్కడ పెట్టు. ఓకే, ప్రాణాల కోసం పోరాడుతున్న పేషెంట్, అతికి రాజకంగా అంబులెన్స్ ఆపేసిన పోలీసులు. బ్రేక్ తర్వాత చూడండి. జరగండి. నా పేరు నాగరాజు, నేను కానిస్టేబుల్. వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఎస్ఐ గారు ఆపమన్నారు, నేను ఆపాను. సారీ, నన్ను క్షమించండి. అంతే. ప్రాణాల కోసం పోరాడుతున్న patient. రక్షించాలి. అంబులెన్స్ ఆపు. ఏదో డబ్బులు వస్తాయని ఇందాక రికార్డ్ చేసింది ఆ డిలీట్ చేయరా? ఏంటి ఇదిగో ఈ ఫోనే ఉంచేసుకో. సార్ ఫోనే ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. చాలా మంచి సార్. డిలీట్ చేసేవా? సార్ ఇది డమ్మీ ఫోన్ సార్. బావా చేసి స్టార్ట్ అయిందిరా. ఈ డమ్మీ ఫోన్ పెట్టుకుని ఈ సింగం పర్తో వీడియో గేమ్స్ ఆడతారా? రేయ్ ఐఫోన్ రా. జస్ట్ వెయిట్. సార్ 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 మీకు దండం పెట్టా సార్, నా ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. ఇదిగా తీసుకో. థ్యాంక్ యూ సార్ అది మీ ఫోన్ సార్. అది ఐఫోన్ రా. నో ఇట్స్ మై ఫోన్. సార్ మీకు ఫోన్ వచ్చింది. హలో మేడం, సార్ పోయారు. పోయేలా నేను ఫోన్ పెట్టరా? పైకి పోలేదు మేడం, ఆయన చిన్న భార్యకి పెద్ద ఆపరేషన్ ఆసుపత్రికి పోయారు. నువ్వు నా కొంపకి నిప్పెట్టేస్తావు కదవా? సార్ వి టేక్ సెల్ఫీ. సార్ ఏంటి బ్రేక్ ఫెయిల్ సార్. బావా కంగారులో రాంగ్ రూట్ లో వచ్చినట్టున్నావు. ఇదేరా రైట్ రూట్. మెయిన్ రోడ్ మీద పోలీసులు ఉంటారు, ఈ రూట్ అయితే ఎవ్వరు ఉండరు. నాకెందుకు తేడా కొడుతుంది. జస్ట్ వెయిట్, మా స్వామిని తలుచుకుందాం. స్వామి అనాథరక్షక ఆపద్బాంధవ, ఈ మార్గంలో మమ్మల్ని మార్గదర్శకమై నడిపించు తండ్రి. మా బండి టైర్లు పంచర్ కాకుండా సిగ్నల్ తండ్రి. పంచర్ అయితే అయింది కానీ ఏ చెట్టుకో కుట్టుకోకుండా చూడు స్వామి. ఏం నోర్రా నీది? అసలు ఏ దేవుడికి రాను? రేయ్ వీడికా? స్వామి వీడా నీ దేవుడు? బావా వీడు వాడు అనుకు బావా, కళ్ళు పోతాయి. నా కులదైవాన్ని, నా ఆరాధ్య దైవాన్ని కించిత్ మాట అన్నా నేను తట్టుకోలేను. రాడ్డిచ్చి కొడతా కదా. దిగు, ముందు పండి దిగు. తోయికి బావా, ఏదో ఒక దారి చూపిస్తాడు. బావా ఈ డొక్కు బండికి పంచర్ వేయాలంటే నా ఒక్కడి వల్ల కాదురా, ఇంకో 4 కావాలి. పెద్దోడు, చిన్నోడు, బుల్లోడు, పిల్లోడు. ఆహా బావరా బావరా కూర్చో. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడే ఆ 4 ఈ 4 బావా. టేక్ దిస్ బావా. చియర్స్ బావా. ఇది ఒక్కటేరా నువ్వు చేసిన మంచి పని. థ్యాంక్ యూ బావా. మందు ఫినిష్ అయ్యాకే వెళ్దాం బావా. చెస్
ఆజా మందు తాగితే నాలో స్టెబిలిటీగా ఉండాలి బావా. స్టెబిలిటీ స్టాండింగ్ స్టార్ బావా. తాగినోడు పడిపోకపోతే తప్పనుకుంటుంది బావా ఈ లోకం. క్షమించదు, నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ నైట్. గిరి లేరా రేయ్, ఇంత పెద్ద అడవిలో అబ్బం శుభం తెలియని నాలాంటి ఒక్కడిని వదిలేయడం తప్పురా. ఇట్స్ నాట్ రైట్. రే గిరి యాదవా, నీ పని రేపు చెప్తా. హలో, ఇక్కడ నా కంపెనీ చాలు ఎవరన్నా ఉన్నారా? కౌంటింగ్ స్టార్ట్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అక్కడ ఎవరో ఉన్నారు. అబ్బ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 ా. ఏముంది దేవుడా, హ్యాట్స్ ఆఫ్. ఎవట్రా అందాన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంది? కానీ ఏం లాభం, ఇంత అందాన్ని విగ్రహం చేసావే. గుప్పడంత ప్రాణం పోసి నాకు ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఆ కళ్ళని చూడు, ఆ కళ్ళని చూస్తూ జీవితం అంతా గడిపేసి తెలుసా. ఈ లిప్స్ మీగడతో చేసిన చిప్స్. వావ్, వాట్ ఏ పోయిటరీ అన్నాని. శబాష్ శబాష్, నువ్వు సూపర్ హే. ఈ నడుము చూడు, చందమామని అటో ముక్క ఇటో ముక్క కొరికేసినట్టు ఇంత నాజుకుందంటే బాబోయ్ పిచ్చెక్కిపోతుంది. ఏ భగవాన్, ఇలాంటి అమ్మాయి నా జీవితంలో ఉండుంటే ఈ కాలికి మట్టి కూడా అంటనిచ్చాను కదా. వింటున్నావా? మట్టి కూడా అంటనిచ్చాను కదా. వంద మిస్డ్ కాల్సా? ఇప్పటికి 100 కాల్స్ చేశాను, వదివాళ్ళ నుంచి ఆన్సర్ లేదు. ఏ ఫోన్, ఏ తమ్ముడు ఎక్కడా? పోలీసులను తప్పించుకొని ఫారెస్ట్లోకి వస్తే టైర్ పంచర్ అయింది సార్. ఓ, పార్సల్ సేఫే కదా సార్, మీరు పనిచ్చింది నానీకి సార్. ప్రాణాలన్నా పోతాయేమో కానీ పార్సల్ మాత్రం పోదు. ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. ఒరే బావా, అక్కడ పార్సల్ కనిపించట్లేదురా. రే, ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, చూడక్కడ.
రేయ్ నువ్వు అటెక్కు. రాత్రి ఇక్కడే చూసానే. బావరే ఎక్కడ కనపడలేదురా. విక్రమ్ మిస్ అయింది. మనల్ని ఫాలో చేసి ఎవడో కొట్టేశారా. చూడరా బాక్స్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఎలా రా? ముందే డబ్బా తీసి బండ్లో పెట్టు. బండి కట్టొస్తావంటే మెంటల్ కళ్ళు దుప్పాయా? ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని ఈ అడవిలో ఏం చేస్తున్నావు పాప? ఏం మాట్లాడుతేంట్రా? బావా మనలాగే దారి తెప్పొచ్చినట్టుందిరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైవే పైకా? బావా తీసుకెళ్దాం రా. చెప్పు తెగిపోద్ది కదా మనకు టెన్షన్ సరిపోవా? ఆడపిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోతే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ బావా. ఏదో ఒకటి చావు. వచ్చే ఇట్రా ఇట్రా ఇట్రా. ఎక్కు ఎక్కు. పాపా హైవే వచ్చింది దిగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. నేను కూడా అక్కడికే. రేయ్ అమ్మాయి నింపే. ఓకే పాపా దిగు. హైదరాబాద్ అన్నావుగా, మరి దిగు. దిగను. చూడు సిస్టర్ నీ పేరేంటి? నక్షత్ర. ఏ ఊరు? అమరావతి. అమరావతి నుంచే కదా వచ్చాం. హైదరాబాద్లో ఎక్కడ మీది? మీకు ఎవరైనా తెలుసా? తెలుసు. ఎవరు? మీరే. బావా చెప్పులు వేసుకున్నావు, షూలు వేసుకున్నావు బావా. చెప్పులు వేసుకుంటే దీన్ని ఎక్కించుకున్నందుకు నేను అక్కడే కొట్టాను కదరా. జస్ట్ వెయిట్. చూడు సిస్టర్ మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, దిగేవా? రేయ్ అడుక్కుంటావేంట్రా? దిగు. నీ దగ్గర డబ్బులున్నాయా? రేయ్ ఎంతో కొంత తెచ్చి దింపే. అలాగే. రేయ్ ఫస్ట్ అలాంటి విగ్రహం ప్యాక్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయాలి. బావా తెలుగు జాతికి దేవుడు విగ్రహం రూపంలో బతికే ఉన్నాడు. ప్యాక్ చేసి ఇచ్చేద్దామా? అన్నగారినా? అవును బావా. వీడొకడు సావ దొప్పుతున్నాడు. బావా నేను డీల్ చేసే ఇటు ఇటు మాట్లాడు. ఎక్కడ ఉన్నారా? టెన్షన్గా ఉంది. సార్ మంచి పని చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి నిత్యానంద నైట్ టైంలో చెప్పిన మాట. ఎవరు? స్వామి నిత్యానంద. ఓ స్వామి నిత్యానంద. ఓకే ఓకే. మీ పని అప్ప చెప్పింది ఎవరికి? నాని అండ్ కోకి. మేము చూసుకుంటాంగా. కూల్. ఓకే 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 ఓకే. బావా పట్టుకో. బావా డాక్టర్ వైఎస్ఆర్ జన హృదయ నేత, వైట్ అండ్ వైట్ లో రాయల్ గా ఉన్నాడు. ఆయన ఇచ్చేద్దామా? రేయ్ మనకు కావాల్సింది అమ్మాయి విగ్రహం రా. పర్ఫెక్ట్ రా. కరెక్ట్ రా. ప్యాక్ చేయి. ఆపరా ఇదిదామేంటి? ఆప. వెళ్ళరా. నమస్కారం ఫైర్ శాస్త్రి గారు. విగ్రహం వచ్చిందా? ఇంకా రాలేదు. ఎలా వస్తుంది? ఎలా వస్తుందిరా? వాయువులో గాలి రాకుండా ఇటు తుమ్మ చెట్లు అటు నుంచుంటే విగ్రహం లోపలికి ఎలా వస్తుందిరా? తప్పుకొని చున్నపోతున్నారా అని. నువ్వేంట్రా ఈశాన్యంలో ఢిల్లీ బరిలా నుంచున్నావు? ఈ పొట్టేంట్రా? చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. వెళ్ళి ఆ నైరుతిలో నిలబడి చావు. ఓ అదే ఆ మూడు తీసుకో. పదా ఆ చివరికి పదా. ఏంట్రా ఎట్రా నెత్తి మీద? నైరుతిలో బరువు బలంగా ఉంటేనే గాని ఆ విగ్రహం లోపల రాదు. కిందేసి కూర్చున్నా అదే బరువు కదా శాస్త్రి గారు. కిందేసి పడుకోరా, చాలా కంఫర్ట్ గా ఉంటది. రేయ్ ఈ ఫైర్ శాస్త్రితో పెట్టుకున్నామంటే ఫైర్ యాక్సిడెంట్ లో పోతాం ఎదవా అని.
కదలకుండా అలాగే నిల్చొని చావు. విగ్రహం వచ్చిందన్నా. శాస్త్రి గారు మీ మాటలకి ఎంత ఫైర్ ఉంటుందని తెలీదు. విగ్రహం వచ్చింది. వైద్య శాస్త్రం మజాక. ఓ విగ్రహం. ఏ గో 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 పార్సల్ పార్సల్. ఏంటి తమ్ముడు ఇంత లేట్ అయింది? అది విగ్రహం కోసం దిల్సుఖ్ నగర్ వెళ్ళొచ్చాం. దిల్చుక్ నగర్ విగ్రహం కోసం కదరా, విగ్రహంతో వెళ్ళొచ్చా పూజ చేయించడానికి. మీ పేరు మీదే. దిల్సుఖ్ నగరా? ప్రసాదం ఏది? అక్కడ చెప్పిచ్చారు, మీరు అడుగుతారని తెలియక కోతికిచ్చొచ్చాం. పోతి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. నైస్ నైస్. థ్యాంక్ యూ. వావ్ తమ్ముడు ప్యాకింగ్ కూడా చెక్ చెదరకుండా తీసుకొచ్చావు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అక్కడే పెట్టండి. బావా, ఆ బండ మీద కొండ ఏంటి? తీసుకురండి. ఇంగోలు గురువారు. ఓం విఘ్నేశ్వర నమః. డోర్ ఓపెన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. తేడా అని తెలిసిందనుకో, దాన్ని మన నెత్తినేసి బొరుగులు జల్లేస్తారు. తీసుకోండి. అయ్యా తీసుకోండి. 2 crores ప్రాజెక్టా? ఓ షిట్, రావు కాలం స్టార్ట్ అయిపోయింది సార్. ఏంటి రావుకాలం? శాస్త్రి గారు ఓపెన్ చేయమంటారా? రావు కాలంలో ఏ పని చేసినా సంకట ఆగిపోతారు సార్. ఎలా చేస్తారండి? ఎలా చేస్తారని. ఇలా రావు కాలం. ఓ ఎండాకాలంలో రగ్గులు కప్పుకోకూడదు, చలికాలంలో ఏసీలు వేసుకోకూడదు, అలాగే రావు కాలంలో ఏ పని చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? సంక నాకిపోతారు. మరి ఎప్పుడు ఓపెన్ చేయాలి? నేను మంచి రోజు మంచి ముహూర్తం చూసి చెప్పే వరకు దీన్ని ఓపెన్ చేయకూడదు. కాస్ట్లీ మ్యాటర్లు రిస్క్లు వద్దు. వద్దు వద్దు. ఆ పేమెంట్ దానిలో ఉందండి, నిక్షేపంగా ఇచ్చుకోవచ్చు. మీకు కాదు వాళ్ళకి. ఇదిగో 1,00,000 రూపాయలు చెక్. ఇమీడియట్ గా డిపాజిట్ చేసుకో. Thank you, sir. గ్రామ్ సేల్ అయ్యాక. ఆ విగ్రహం సేల్ అవ్వదు, ఈ చెక్ క్యాష్ అవ్వదు. ఇంకెందుకు మనకి? బావరే ఆ అమ్మాయి ముక్కు పుడక పడేసుకున్నట్టుంది. ఎంతసేపు చూస్తున్నాడంటే ఇది గోల్డే ఉండదు. కనీసం ఒక బీరికైనా ఇస్తే బాగున్నావు. ఏమిస్తాడో. బావా జాగ్రత్త, వచ్చేసాం. దిగరా బావా. కమాన్ బావా, కమాన్ కమాన్. పారేసుకుంటారు పారేసుకుంటారు పాపలో ఇక్కడ. ఆపు. హాయ్, మే ఐ హెల్ప్ యూ? Cheers. ఎన్ని నగలో. బావా, ఒంటరి ఆడపిల్లరా బావా, నా చెల్లెలా అనిపిస్తుంది. అసలే సిటీలో రోజులు బాగలేవు. ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తే చేస్తే ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంతా ఆ అమ్మాయి వల్ల కదా. ఆ సెంటిమెంట్ కూడా లేదా నీకు? ఆపరా నీ సోలు, యు బ్లడీ ఎమోషనల్ లూజ్ మోషన్ ఫెలా. ఛీ, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవురా. వావ్, ఎంత బాగుంది ఇక్కడ. ఈ సిటీ లైట్స్, బిల్డింగ్ హైట్స్. వాటికంటే నువ్వు ఇంకా బాగున్నావు. నీ కళ్ళు, నీ ఒళ్ళు. నువ్వు కూడా చాలా బాగున్నావు. చేతికి టాటూ, చెవికి రింగు, ఉంగరాల జుట్టు. ఓయ్, మేమెవరమో నిన్ను ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఎందుకు? నిన్ను రేప్ చేయడానికి. అవునా? ఇక్కడ హడావిడేమీ కనిపించట్లేదే. హడావిడి జరిగినకి ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ ఏమైనా జరుగుతుంది అనుకున్నావే? ఏ, మమ్మల్ని చూస్తే నీకు భయంగా లేదా? లేదు. అదే ఎందుకని అంటున్నా. రేపంటే నువ్వు అరవాలి, రక్కాలి, రకరకాలుగా కేకలు పెట్టాలి.
నేను ఇంత ఫ్రెషర్స్ గారు వస్తుంటే అదేంద్ర అంత కూల్గా కూర్చుంది. దీని వాళ్ళకం చూస్తుంటే మారు వేషంలోని సిటీఎం ఆఫీసులో ఉందిరా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ పోలీసులు ఒకసారి ఎక్కువైపోయిందిరా బాబు. అస్సలే ఈ సీన్ ఏంటో నాకు అర్థం కాక చేస్తుంటే మధ్యలో పోలీసులను భయపడతాం ఏంట్రా? ఏయ్, నువ్వు పోలీసువా? కాదు. మరి ఇంకెవరు? నా పేరు నక్షత్ర, ఊరు అమరావతి. ఓహో, ఆంధ్ర రాజధానా? నేను స్వర్గలోకంలోని గంధర్వ రాజకుమార్తెని. మాది ఆకాశ రాజధాని. అంగారక, మీ మధుర గానంతో స్వర్గాధిపతి ఇంద్రుని సభలో అమృత వర్షం కురిపించారు. బళ చిత్రసేన, మన వారందరూ సౌఖ్యమే కదా? స్వర్గంలో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్న మాకు తక్కువేమున్నది? అంతా ఎక్కువే మక్కువే మహారాజా. నారాయణ. నక్షత్ర, గంధర్వరాజపుత్రి నక్షత్ర, ఏమిటమ్మా పరధ్యానం? సందేహం మహర్షి. ఏమిటది? భూలోకంలో మానవ జీవితం అద్భుతమని, బహుమెండుగా ఉండునని విన్నాను. సత్యమా? అక్షర సత్యం. ఇప్పుడది భూలోకం కాదమ్మా, భూతల స్వర్గం. భూలోకంలో మానవులు మునుపటి వల్ల లేరు. ఐఫోన్లు, ఐమాక్స్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు మెరుపు కంటే వేగంగా ప్రయాణిస్తున్నారు. చాటింగులు, మీటింగులు, డేటింగులు, స్మార్ట్ ఫోన్ల రూపంలో ప్రపంచాన్నంతా అరచేతిలో పెట్టుకుని ఆనందిస్తున్నారు. స్వర్గ, నాగ, యక్ష, కిన్నెర, కింపురుష లోకాలన్నీ వారికి కామెడీ సినిమాలు అయ్యాయమ్మా. ఇక్కడ తాగడానికి కేవలం అమృతం మాత్రమే ఉంది. కానీ భూలోకంలో వారికి బీర్లు, విస్కీలు, వోడ్కాలు, బ్రీజర్లు, ఇలా బోలెడన్ని మద్యాలతో వారి జీవితాన్ని స్వచ్ఛందంగా అనుభవిస్తున్నారు. పైగా ఈ మధ్య షార్ట్స్ ఒకటి అనినా టకీలా అనినా అది మన దగ్గర లేదు. నీకు చెప్పినా అర్థం కాదు. ఇక్కడ విలాసాలకు రంభా, ఊర్వశి, మేనక లక్షల సంవత్సరాల నుంచి అదే పాత ముఖాలు. కానీ అక్కడ భూలోకంలో దీపిక, కత్రినా, సమంత, ఇలియానా, అబ్బో ఇలాంటి ఎందరెందరో అందగత్తెలు, ఎన్నెన్నో కొత్త కొత్త అందాలు. 7 లోకాలను ఏకం చేసి భూలోకాన్ని భూతల స్వర్గం చేశారమ్మా. ఇక్కడ ఎవరికైనా సందేహం కలిగితే నేనే తీర్చాలి, అక్కడ గూగుల్. ఇక్కడ ఎవరికైనా సందేశం అందించాలన్నా నేనే వెళ్ళాలి, అక్కడ వాట్సాప్. అంతెందుకు, నీవు గంధర్వరాజు పుత్రివి కదా, నీకిక్కడ ఎంతమంది స్నేహితురాలున్నారు? 5-6 ఆహా, అక్కడ అడుక్కునేవాడికి కూడా 500-600 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ చాలా మంది నైట్ లైఫ్ మొదలెట్టారు. నైట్ లైఫా? బాగుంది, దాని గురించి వివరింపము. ప్రపంచం నిద్రపోయిన తర్వాత వాళ్ళు నిద్రలేస్తారు. ఇక అప్పుడు మొదలవుతుందమ్మా వాళ్ళ రచ్చ. పబ్బులు, క్లబ్బులు, బైక్ రేసులు, మిడ్ నైట్ బిర్యానీలు, మందులు, చిందులు, విందులు. నేను చెప్పకూడదు కానీ వాళ్ళ భోగమే భోగం, వాళ్ళ భోగమే భోగం. నారాయణ నారాయణ. మాతాపితలకు ప్రణామాలు. ఒక చిన్న విన్నపం. చెప్పు తల్లి. భూలోకంపై వ్యామోహం, మానవ జీవితంపై కోరిక కలిగాయి తండ్రి. ఇక్కడ నీకేం తక్కువైంది తల్లి? ఆగుదేవి. నక్షత్ర, 7-14 లోకములందు అత్యంత హేయమైనది, దుర్భరమైనది భూలోకం. అవును తల్లి,
అక్కడ మానవులు అల్పజీవులు బుద్ధిహీనులు రోగపీడితులు. అంతేకాదు, ఆస్తుల కోసం హత్యలు, పదవుల కోసం మోసాలు చేసే నీచ జాతి. భూలోకమంతా కాలుష్యం, కాఠిన్యం. మనం స్వర్గవాసులం, అమరులం, కాలాతీతులం, స్వేదం చిందని బంగారు దేహం కలవారు. మనకిక్కడ నిత్యం సుఖ సంతోషాలే, అక్కడ అన్ని కష్టాలే. కష్టం లేకుండా సుఖం ఎలా ఉంటుంది తండ్రి? బాధ లేకుండా సంతోషానికి అర్థమేముంది తండ్రి? ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? అవును తండ్రి గారు, బాధ ఆనందం, సంతోషం దుఃఖం, ఆకలి భోజనం ఇవన్నీ ఉన్నప్పుడే కదా జీవితంలో ఉత్సాహం ఉండేది. అటువంటి మానవ జీవితంలోని అనుభూతులపై కోరిక కలిగింది. అందుకే భూలోక విహారానికి అనుమతిని ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. క్షమించండి, నా మనోభిష్టాన్ని నెరవేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే పో, శిలవైపో. స్వామి, ఏంటి మీరు చేసినది? మన గారాల పుత్రికని శిలగా మార్చారా? లేదు దేవి, మానవ జీవితం దుర్భరమైనది. సున్నితమైన నక్షత్రం భరించలేదని నక్షత్రం ఇలా శిలగా మార్చాను. ఆమెకెవరి వల్లైనా సంతోషం కలిగితే యథారూపం దాలుస్తుంది. మళ్ళీ భరించలేని కష్టం వస్తే శిలలా మారిపోతుంది. ఎంతకాలం ఇలా? తన కోరిక తీరి మానవ జీవితం కష్టం అనిపించిన రోజు తను మరలా మనలోకానికొస్తుంది. అప్పటి వరకు రే ఏంట్రా ఇవాళ రేపు ఏది నిజమో ఏది అబద్ధం తెలియట్లేదురా. ఒకవేళ మనం సచ్చి పైకి వెళ్తే మనం చేసిన పాపాలకి ఆయిల్ ఫ్రై చేయడం గ్యారంటీ. ఆ టైంలో అక్క సపోర్ట్ ఉంటే బచాయించొచ్చని. అదేదో పిచ్చిది సినిమా కథ చెప్తే నమ్మేస్తావరా? ఏదో నా సేఫ్టీలో నేను ఉందామని. ఆహా, సేఫ్టీయా? పోరా, సేఫ్గా ఇంటికి వెళ్ళిపో. పోతాన్రా. ఇక నుంచి నువ్వు ఏం జరివైతే మానవా మానవా ఏమి కోరిక అని పాట పాడాలిగా. పైగా నీ యాస భాష మా లెక్కనే ఉన్నాయి. నాకు భూమి మీదున్న అన్ని భాషలు అన్ని ఆశలు వచ్చు. அப்ப தமிழ் தெரியுமா உனக்கு? నల్ల తెరియం తంబి. தம்பியா, என்னடா இது? ये बचने के लिए झूठ बोल रही है. ये झूठ नहीं भैया, सही है. ఏయ్, నువ్వు ఏంజల్ అయితే డెవిల్ ని. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి నేను కాపాడుతాడో చూస్తా. రేయ్, ఆడపిల్ల కనపడితే చాలా ఉత్కచ్చి పట్టుకొచ్చేస్తారా? నువ్వెవర్రా? పార్ట్నర్షిప్ 10 నిమిషాల తర్వాత రా, పో. పార్ట్నర్షిప్ గురించి రావడానికి ఇదేమన్నా ప్రాపర్టీ అరా దొంగ నా కొడక? మరి మీకు ఇక్కడేం పని రా? చల్ బావా, ఒక్కొక్కడు మిగిలిపోయిన బిర్యానీలు తిని పందుల్లా బలుసున్నారు. కొడితే 9 రంధ్రాలు కరాలి. పులుసు కొట్టే కారేది అది అది పులుసు కారిందే ఇలా కరాలి బావ. ఎక్కడికి వెళ్తున్నారా? ప్లీజ్ రా, రాండి. తమిళ? ఆమన్నా, చెన్నై. చెన్నయ్యా? మరి ఇక్కడేం చేస్తున్నావురా? హైదరాబాద్ లో రేపు ఈ సీన్ చెప్తున్నా, అందుకే బస్సు క్యాచ్ చేసి వస్తున్నా. అవ్వా, చెన్నై నుంచి హైదరాబాద్ వరకు రేప్ చేయడానికి వచ్చావా? ఆమన్నా. బావా, అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? నువ్వు ఆగుబా, ముందు వీడి సంగతి చూద్దాం. లేరా, చెన్నై నుంచి వచ్చావా? అవును. రేప్ చేయడానికి. రేప్ కొట్టానా, కానీ 5 నిమిషం ఉందా టైం. ఎందుకురా? 10 మணிకి ట్రైన్ పుడిచి చెన్నైకి తిరిగి వెళ్ళాలంటే టైం అవుతుందంట బాకుట్టు. టైం వచ్చిన ఒక్కసారి హైదరాబాద్ కనపడింది. ఇంత ఊరు పక్కమే. బావా, వాడు చూడ ఈత కొడుతున్నాడు. లేరా, రేప్ చేసేస్తావా? రేపటి వరకు టైం ఇస్తారా నీకు? రేపు చేసి చూద్దాం. అది పక్కన పెట్టు, చూసుకుని ఎంతకాలం అయింది? पापा, रेप के लिए आए हो पापा? नहीं नहीं पापा, रेप करने के लिए नहीं, रेप देखने के लिए आए हो पापा.
రేపు చూడ్డానికి వచ్చావా? దానికి ఫ్యామిలీ పర్మిషనా? ఓ సిస్టర్, రావడం ఆలస్యం అంటే పెను ప్రమాదం జరిగే సిస్టర్. అప్పుడే చిక్కిపోయావేంటి సిస్? నీకు నేనున్నా సిస్. ఓకే అంత వద్దురా, పద. ఇదిగో సిస్టర్, ఇదే మా రాజ్యం. ఇక్కడ మేమే రాజులం, మేమే మంత్రులం. ఎలా ఉంది మా ప్యాలెస్? వావ్, ఇది చాలా బాగుంది. అదేంటి? బుద్ధ విగ్రహం మేమే పెట్టించాం. అది బిర్లా మందిర్ మేమే కట్టించాం. కుడి పాదం పెట్టు. ఇదే మా ప్యాలెస్. ఈ పరుపు నీకే. దీనిపైన పడుకో, నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఓకేనా? పాపా టాటా, గుడ్ నైట్. పదరా బావా. అమ్మ, ఎతకపోయిన బంగారు తిగ్గ కాళ్ళకి తగలడం అంటే ఇదే. భలే అదృష్టవంతుంది. మేలుకొంది పడుకుందా ఇది? స్వామి, ఈ ఒక్కటి వర్కౌట్ చేయి తండ్రి. పట్టీలు, గాజులు, రాత్రి చూసారా, ఇప్పుడు కనపడ్డావు. బావా, కాళ్ళ పట్టీలు, గాజులు అసలు. బావా బావా, కాళ్ళ పట్టీలు కనపడడం లేదురా. నేనే తీసావా? ఒక్కసారి ఎవరా చూసిస్తా. ఒరే, నువ్వు నా కాంపిటీషన్ కోఆపరేషన్ తెలియట్లేదురా. ఒరే, ఉన్న 4 ఎంట్రుకల్ని ఎంతసేపు అని తిప్పుతావురా? ఒక్కసారి ఎవరా చూసిస్తా. రాత్రంతా చూసావుగా. బావా, ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్ లో నువ్వు నన్ను నమ్మలేదు కదూ. ఇదిగో చూడ, దూకేస్తున్నా. దూకరా. ఒరే మా బావా, లోతు ఎక్కువ ఉందిరా, చచ్చిపోతాను రా. నువ్వు దూకితే మొత్తం నాకేగా. నీకేనా? కొత్త స్కీమ్ ఏదో ఆలోచించావు కదా. అది బాగా బలిసిన క్యాండిడేట్ లాగా ఉందిరా. ఏదో గొడవపడి ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టుంది. ఎప్పుడొకప్పుడు దానికోసం ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళకి మనం దీన్ని ఇస్తాము, వాళ్ళు మనకి పిచ్చగా డబ్బులు ఇస్తారు. అప్పుడు మనం రిచ్గా సెటిల్ అవ్వచ్చు. ఎంత లోతుగా ఆలోచించావు బావా. నడిచొచ్చే నిత్యానంద స్వామిరా బావా నువ్వు. మే యువర్ రెస్ట్రిక్ట్ సోల్ బికమ్ పీస్ మై సన్. చికెన్ పీస్లా? నీ ఆత్మశాంతించాలని ఇంగ్లీష్లో దీవిచ్చారా? ఒరే, అది చచ్చిన వాళ్ళని దీవించేదిరా. పాప వచ్చిందే. పైనది నాది, కిందది నీదిరా బావా. బావా, దీని గొడ్లకే 10,000 ఎగిరిపోయిందిరా. ఈ రెస్టారెంట్లో తింటే బిల్లు వాచిపోతుందేమో. అరే సిల్లీ ఫెలో, అది రిచ్ కిడ్ రా. దాని ట్రీట్మెంట్ ఎంత బాగుంటే మన పేమెంట్ అంత బాగుంటుంది. అంతేనంటావా? ఆహా. బావా, డబ్బులు వచ్చాక ఇంతకన్నా పెద్ద రెస్టారెంట్ పెడదాం. ఒక మంచి పబ్ పెడదాం బా. లేడీస్ పబ్.
ఆకలేస్తుంది హే నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది బావా నాకు దురదిస్తుంది నేనేమన్నా అరుస్తున్నానా సైలెంట్ గా ఎవరికి తెలియకుండా గోక్కోవట్లేదు. యువర్ వెల్ బిహేవ్డ్ బావా. నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది ఐ థింక్ ఎడిసన్ ఏరోప్లేన్ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఎక్సైట్ అయ్యాడట. ఆయన గరుకుంది కారు. నాకు ఆకలేస్తుంది బావా వరద బాధితులకు వడాపావు దొరికినట్టు అలా పిక్కుతుంటుందేట్రా. బరువు పోయేట్టుందిరా బావా పద. దూరంగా పెట్టుకోండి అన్ని తినేస్తుంది. సారీ సారీ సారీ. కూర్చోను. మెనూ కార్డ్ చూసి నీకేం కావాలో చెప్పు. ఇంకేం చెప్పుద్దిరా అన్ని లాక్కుతుంది. నాకు అన్ని కావాలి. ఫస్ట్ టైం ఆకలేసింది. ఫస్ట్ టైం నీకు ఆకలేసిందా? ఆకలి చాలా బాగుంది. ఆకలి బాగుందా? అదేమన్నా చాక్లెటా బిస్కెటా బాగుండానికి? తిండి పిచ్చాచలే తినింది బావా చివరికి. ఇంకేమన్నా ఉందారా? ఉంది సార్. సోపా సోప్. అర్రే బావ ఆగరా పప్పురా. లోపలికి వెళ్దాం చల్లో నా చక్కెర కేలి చేరుకో రాత్రి తినాలి. బావా ఇక్కడ కూర్చోరా బావా. బావా ఏదిరా బావా అది? అదిగో పీకల దాకా మెక్కి ఎలా ఎగురుతుందో చూడు. యాడా? ఎగురు తినది అరుగుద్దిలే. బావా ఎన్నాళ్ళకు దొరికారా దొంగ నా కొడుకు. ఎవడ్రా? వీడే బావా. సోడా కలుపుకోకుండా తాగితే స్వర్గమే తెలుసా? 18 సంవత్సరాల వయసు. ఏంటిది? మందు. మందా? తాగుతావా? రేయ్, తాగుతావా? వద్దురా. తాగుతావా? ఉండు బావా దీని స్మెల్కి కుప్ప కూలిపోతుంది. ఏమైంది బావా? ఎవర్రా గ్లాసులు కడగడానికి పోసి నీళ్ళు తాగేసింది? నీళ్ళ చీనా బతుకు జడ. डिंगो डिंगो पापयो पापयो तुम्हारा बाप का नाम क्या है? गंधर्व राजू. हाँ? गंधर्व राजा बावा రాజుల ఫ్యామిలీ రా. చెరువులే చెరువు చేపల చెరువు నీకు రొయ్యల చెరువు నాకు చేప ఇంకా అనుకుందాంపా. ఇదిగో ఎవరాని ఆయన ఎక్కడుంటాడు? పైన. Oh shit. May his resting soul be in pieces. మీ మమ్మీ పైనే ఉంది. మళ్ళీ షిట్. పరలోకనున్న ప్రభు తండ్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చూసుకోకాక. మీ ఆస్తిపాస్తులు ఏంటి? వజ్రాలు రత్నాలు బంగారం అన్ని పైనే ఉన్నాయి. బావా ఇది ఏ కాకిరా? ఈ రోజు నుంచి నువ్వో కాకి నేనో కాకి ఇది మూడో కాకి. కర్మ. అన్న బాగున్నావున్నా? భలే ఉందే నీ కోటు బూటు సూటు. విగ్రహం ఎక్కడ్రా? విగ్రహమా? అక్కడ ఉందిగా విగ్రహం. भाई ये कॉमेडी कर रहे हैं। అవునన్నా. అమ్మాయి విగ్రహం రా. ఆ రోజు చెక్కు చెదరకుండా ఇచ్చాం కదన్నా. అది డూప్లికేట్ రా. What is this? It's duplicate. డూప్లికేటా? I want original. I'll give you 1 week time else I will kill you. దిల్సుఖ్ నగర్ విగ్రహాన్ని స్టిక్కర్ తీయకుండా తీసుకొచ్చి ఇస్తారా? స్టిక్కర్ ఉందా? మర్చిపోయామన్నా. ఎవర్రా అమ్మాయి? ఓ ఈ అమ్మాయా? మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చింది. ఏంటన్నా మెడ స్లోగా టేబుల్ ఫ్యాన్ తిప్పినట్టు తిప్పావు. ఇది కరెక్ట్. ఇది
ఇది కూడా కరెక్టే. గర్ల్ ఫ్రెండా? కాదన్నా, సిస్టర్ టైపు. మా నాన్నగారి గర్ల్ ఫ్రెండ్ నాకు సిస్టర్ టైపులే. విగ్రహాన్ని అమ్ముకుని గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తారా? తెలీదన్నా. ఆ విగ్రహం ఏమైందో నాకు తెలుసు. తెలుసా? చెప్పు 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 చెప్పు. ఆ విగ్రహం నేనే ఆ విగ్రహం. ఎలా కనిపిస్తున్నాను రా? ఈ టెన్షన్ లో కామెడీ ట్రాక్ అవసరమా? దీని మీద అసలు ఈ కామెడీ ట్రాక్ లో నా క్యారెక్టర్ లేదు సార్. నిజం, నేనే ఆ విగ్రహం. నీకేమన్నా మెంటలా? నువ్వు విగ్రహం ఏంటే? సార్ ఇది విగ్రహం అంట, తీసుకెళ్ళిపోండి. నాన్నగడికి చెప్పు, మర్యాదగా నా విగ్రహాన్ని నాకు ఇచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళమను. అలాగే సార్. ఎక్కడున్నావు? వాడికి విగ్రహం గురించి తెలిసిపోయిందిరా. మనం ఇక్కడ త్వరగా చంపవాలి లేరా? నక్షత్రం కదా రే, రావడం జరిగింది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. వాడెందుకు తీసుకెళ్ళాడు రా? రే, నేనే తీసుకెళ్ళమన్నాను రా. ఇక మనకి ఆ అమ్మాయి గొడవ ఉండదు, ఆ విగ్రహాన్ని వాడు అడగడు. ఫుల్ హ్యాపీ. రే, ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్లో నన్ను ఎప్పుడు కొట్టలేదు కదరా. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఏమైంది నీకు? అదొక అనాథరా. అది అమ్మాయికి రాదురా. ఆ హరీష్ భాయ్ పరమ కిరాతకుడు రా. వాడు అమ్మాయిని ఏమన్నా చేయగలుగుతాడు. అయినా విగ్రహం ప్రాబ్లం మనది, అందులో అమ్మాయిని ఇరికించడం తప్పురా. రే రే, ఇప్పుడు నువ్వు ఆ దగ్గరికి వెళ్తే నేను చంపేస్తారా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అమ్మాయికి ఏం కాకూడదు. సూపర్ షాట్, సూపర్ షాట్. ప్రభాస్ ఫైట్ సూపర్ చేస్తున్నాడు సార్. ఈ షాట్ ఎలా ఉంది? నాకు ఇక్కడ కింద కలుతుంటే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నాని వచ్చి మిమ్మల్ని అందరినీ అలాగే కొడతాడు. అది తలుచుకుని నిన్ను 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 కూడా ఎవరిని నానిగాడు వదలడు. నారిగాడ రాణి వాడి నరాలు తీసి మా ఆవిడికి 7 వారాలు నగలుగా వేస్తాను. వచ్చాడు. అన్నా అన్న నిజంగా విగ్రహం ఏమైందో నాకు తెలియదన్నా. నన్ను నమ్మన్నా, నిజమన్నా. ఈడేంటన్నా అట్ట బిల్డప్ ఎంట్రీ ఇచ్చి ఇట్ట నీ చేతులు పట్టుకున్నాడు. ఏ నాని, ఏంటిది? నువ్వు ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకెళ్ళాలి కదా. ఎవరు చెప్పారా నేను కొడతానని? నేను చెప్పానా కొడతానని? విగ్రహం ఎక్కడా? అన్న విగ్రహం నైట్ నిజంగా మాత్రమే ఉందన్న. పొద్దున్నే చూస్తే విగ్రహం లేదన్నా, ప్యాకింగ్ మాత్రమే ఉంది. అంటే విగ్రహమే పార్సల్ చింపుకొని బయటికి వెళ్ళిపోయిందా? అవును. నువ్వు కొంచెం సేపు నోరు మూసి నీకు దండం పెడతాను. నా విగ్రహం నాకు ఇవ్వకపోతే దీని కంఠం కోసేస్తా. అన్నా వద్దన్నా, అమ్మాయికి ఏం తెలియదన్నా. తను ఎన్నిసార్లు చెప్పారా నా దగ్గర విగ్రహం లేదని? వాళ్ళతో మాటలేంటి? కొట్టు. ఎస్, నాకు ఇదే కావాలి. రా. సుల్తాన్ వాడిని వదలెద్దు. త్వరగా నువ్వే కరెక్టా. ఎలాగైనా అమ్మాయిని కాపాడరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్. ఎందుకు? నాకు తగిలినందుకు. సారీ. ఇదెందుకు? నీకు తగిలినందుకు. ఏ
రేయ్, బ్రతుకు మీద ఆశ లేనోడు, చావంటే భయం లేనోడు, ముందుకు రండ్రా. ఒక్కొక్క నా కొడుకుది అవతల పారేస్తా. అడుగు ముందుకు పడిందంటే తల్ల తెగి వెనక్కు పడుద్ది. ఫెవిక్కి కేసిన అతుక్కో చెప్తున్నా. రేయ్ నువ్వు వెళ్ళరా. అరే ఆన్ని రమ్మంటా వెంట్రా మేఘగడ్డం నాయలా. నూరారా పేగులు తీసి మెడలో గిటార్ వాయించుకుంటారా. వీళ్ళు ఎస్కేప్. అరే ఇదిగో కత్తి, ఆ గడ్డం గొక్కో. పట్టుకోడ్రా. వరంగల్కి వచ్చేసానా? ప్రపంచంలో ఇంతకంటే ఫాస్ట్గా ఎవడో పరిగెత్తలేడు. అల్లు పెరిగిన గిరి దినక దింత సప్తగిరి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాం. అయితే గాడ్కి కాదు, టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. ఏంటి టెన్షన్కి థ్యాంక్స్ చెప్పాలా? ఇప్పుడు రిలీఫ్గా ఉన్నావు కదా, ఆ టెన్షన్ వల్లేగా ఈ రిలీఫ్. అయితే టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. చెప్పు. దీంతో వాయించడం కన్నా థ్యాంక్స్ అయితే చెప్పేస్తే బెటర్. బాబు టెన్షన్, థ్యాంక్స్ నాన్న, ఉంటా. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? తెలీదు, కానీ సిటీలో ఉంటాం మాత్రం సేఫ్ కాదు. స్టాప్ 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 స్టాప్. లిఫ్ట్ 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 లిఫ్ట్. పోతావరా రేయ్. ఏంటిది? పుచ్చకాయ. ఆ చెయ్యి ఇలా పెట్టు. ఉమ్, ఇప్పుడు నేను చూస్తే ఎవడని ఆపుతాడు. అదిగో చూడు. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నారు? అంటే డాక్టర్ వాకింగ్ చేస్తే మంచిదని చెప్పారు, వాకింగ్కి వచ్చాం. మరి ఇంత దూరమా? ఎంత దూరం చేయాలో చెప్పలేదు భయ్యా. హౌ మెనీ మంత్స్? ఐ థింక్ 3, 4. 6 months. Oh yeah, 6 months, 2 days. జరండ్రా. ఈస్ రైట్. సీనియర్ సో హౌ కెన్ యూ సే సో? కాలేజ్కి చదువుకోనికి వచ్చినావా, గడ్డి వికనికి వచ్చినావరా నువ్వు? అంటే అది డాక్టర్ అంటాడు, జర సిచ్యువేషన్ చూసి చెప్పాలరా. ఈ రోజు మన స్టడీ షురూ అయింది, అందరు రన్నింగ్ నోట్స్ రాయరిగా. ఓకే సార్, ఓకే సార్. 100% ప్రెగ్నెంట్ డాక్టర్. అది నేను చెప్పాలి, మీరే చెప్పాలా? ఏం సంగతి? వీడు దింపించేలాగా ఉన్నాడు. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? దావతా? ట్విన్స్ అక్కడ ఇద్దరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జరుగు బాయ్ జరుగు. ఇద్దరు నీ కలరే వస్తారు, ఎర్ర కొడతారు. పుచ్చకాయకి వస్తే ఎర్రగానే ఉంటుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, సిజేరియనా? సిజేరియన్ కాదు, నార్మల్ డెలివరీ. 6 months అంటే లోపల తంతుండాలే. ఓ ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇట్లా కూర్చుంటే గట్లనే అంటుంటారు. మీరు లేచి జర వాకింగ్ చేశారు అనుకో, లోపల వాళ్ళు కూడా అలిచిపోయి పనుకుంటారు. గో హెడ్, వెల్ టేక్ ఓ వాక్. ఏ సైడీ బే, సైడీ సైడీ, జరు జరు, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ డాక్టర్ యు ఆర్. థ్యాంక్ యూ సో. రాస్తున్నాను సార్. రాయ్ రాయ్ రాయ్. రాసుకో రాసుకో. ఈ డాక్టర్ Holy shit, this is abortion. నిజం చెప్పు, నీది మినిస్టర్ రికమెండేషన్ కదా? ఏ లేలే, మా డొనేషన్ పెట్టండి. జస్ట్ 60 lakhs. 60 lakhs సంక్రాంతిపోయింది అనమాట. ఇది పుచ్చకాయరా పిచ్చి పువ్వా? You mean watermelon? యా. How is it? అబ్బా బాబా ఏ కొడుతున్నా రే, సిరే ఉంటదిరా, తప్పురా రే. బాయ్. అందరికి టీలు ఇవ్వయా. వాడా దొరకడు. వాడిని తీసుకెళ్ళకపోతే బాయ్ మనలో ఎవరిని ప్రాణాలతో వదలడు. నరకం చూపెత్తన్నాడు రా. వాడు కానీ దొరికాడో వాడు జిందగీ ఖతం. హే పుచ్చకాయ. పుచ్చకాయ కదా? పుచ్చకాయ కాదు, కడుపు. కాదు పుచ్చకాయ, నాకు తెలుసు. కడుపు అన్నానా? చూడు. సారీ అమ్మా. ఏంటిది? రా. అందరిని ఇలా పుచ్చకాయలు పెట్టుకొని వస్తారా?
ఆంధ్ర డ్రైవర్ ఇంకా మనం సేఫ్. పద పద పద. నీ వల్ల తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడ్డావురా. ఇప్పుడు దొరికేవరా నాకు కొడక. ఈ ఊర్లో మన ఊరు కూరగాయలకు ధర ఎక్కువ, దించండి రా. అక్కడేదో గొడవ జరుగుతుందనా, రండిరా చూద్దాం. తీరా. నువ్వా? నేను కాదు. మరి నీ ఫోటో ఎందుకుంది? నేను కాదంటున్నాను కదా. అంటే ఈ ఊర్లో కూడా నీలాంటి ఒక అమ్మాయి ఉందా? ఈ రోజు నుంచి నువ్వే నందు. బాయ్ మనుషుల నుంచి తప్పించుకోవాలంటే మనకు సపోర్ట్ కావాలి. చూసావుగా నందు సపోర్ట్. మళ్ళీ కనిపించారో చంపేస్తా. అమ్మ నందమ్మ, ఎన్నాళ్ళైందేమో నేను చూసే. నందమ్మ ఊరే ఎదురు చూస్తుంది, అదమ్మా ఇంటికి. నందు, నందు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోట్లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా అతను ఏం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ప్రాణాలైతే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది? యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడవడండి, అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు,
ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నా, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నాన్నమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా, ఈ రోజు మీ పేరు చెప్తుంది, రేపు అందరి పేర్లు చెప్పేస్తుంది. మీకెందుకు బామ్మగారు, నేను ఉన్నా కదా. వారం రోజులు ఇక్కడే ఉండి అందరి పేర్లు చెప్పించి అప్పుడే వెళ్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ఏంటి హే నక్షత్ర? అదేంటండి, మా అమ్మాయి గారి పేరు నందు కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. అమ్మాయిని చూడగానే ఒక కడిగిన ముత్యంలాగా ఆకాశంలో మెరిసే నక్షత్రంలాగా అనిపించి నక్షత్రాన్ని పిలుచుకుంటా. అంతేలేండి, నక్షత్ర. అమ్మా, నేను మీ నాన్ననమ్మా. అమ్మని మర్చిపోయావా? నందమ్మా, నేనమ్మా నాన్నమ్మని. ఒకేసారి ఇన్ని రిలేషన్షిప్ లో చేసుకోవడం కష్టం. అంటే ఒకేసారి ఇన్ని జ్ఞాపకాల మీద పడితే ఉన్న జ్ఞాపకాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడు. అయితే నా మనవరాళ్ళు ఎవరు ఏమి అడగడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. బామ్మగారు మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఉన్నా కదా. 10 రోజుల్లో మీ నందుని పాత నందు చేసి మీ చేతిలో పెడతా. ఉంటా, ఇక్కడే ఉంటా. పదమ్మా. వెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. వెళ్ళండి లోపలికి. అమ్మయ్యా, షెల్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. బాబు, నువ్వు తీసుకొచ్చింది నా కూతురునే కాదు, ఈ ఊరికే సంతోషాన్ని. నందు అంటే మా ఇంటికే కాదు, ప్రతి ఇంటికే కూతురు లాంటిది. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో పర్లేదండి. అన్నా, వాడికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్? వాడికి బ్యాక్గ్రౌండ్ క్యా బక్వాస్ కర్ రहा है? ఒక్కసారిగా చాలా మంది వచ్చి మమ్మల్ని పరిగెత్తించి కొట్టారన్నా. వాడి ఫ్రెండ్ దొరికాడన్నా. రే ఏంద్రా ఇట్ట మోసుకెళ్తున్నారు నన్ను? దించు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? చెప్పరా బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? దించండ్రా. నీకు ఆడు బ్యాక్గ్రౌండ్ కావాలి. దట్స్ ఇట్. పక్క చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నీకు కావాలంటే అవసరం నీది, అడ్వాంటేజ్ నాది. రే అలా చూస్తావేంట్రా? చేతులు నొక్కు. వెయిట్. పండాడా కిందకి రా. పైన నువ్వు నొక్కరా. అబ్బా గట్టి నొక్కరా. నాకు టెన్షన్ గా ఉంది. వాడు ఎవడో చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నువ్వు వింటే నీ ఫోర్ గ్రౌండ్ తడిచిపోతుంది. వాడి వెనక నయం ఉన్నాడా? పోయాడుగా. దావుతున్నాడా? దాక్కున్నాడుగా. మరి ఎవడో చెప్పు. నేనే ఇట్స్ మీ యార్. నేనే వాడి బ్యాక్గ్రౌండ్. ఏంట్రా రౌడీస్, బ్యాక్గ్రౌండ్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు ఏంట్రా? నీతో పాటే సంతోషాలు వెళ్ళిపోయాయి. మళ్ళీ మన ఇంట్లో నీ రాకతోనే సంతోషాలు తిరిగొచ్చాయిరా. ఇంట్లో ఎక్కడ చూసినా నువ్వే గుర్తుకొస్తున్నావు. నువ్వు కనిపించినప్పటి నుంచి ఈ ఇంట్లో నీ జ్ఞాపకాలతోటి బతుకుతున్నావు. చాలా రోజుల తర్వాత మీ నాన్న ముఖంలో సంతోషం చూస్తున్నానమ్మా. మరెందుకు నాన్న ఈ కన్నీళ్ళు? నిన్నటి వరకు ఇవి కన్నీళ్ళమ్మా. ఈ రోజు నుంచి ఇవి ఆనంద బాష్పాలు. ఇంకెప్పుడు నాన్న నేర్పించవు కదా. నందు అంటే అంత ఇష్టమా? నందు అంటే ఇష్టం కాదమ్మా, నా ప్రాణం. అంటే నువ్వు నా ప్రాణం. చంటి, అమ్మాయి గారు, నీ భార్య డెలివరీ అయిందా? అయిందమ్మా, పాప పుట్టింది. అమ్మాయి గారికి అన్ని గుర్తొచ్చేస్తున్నాయండి. దేవుడున్నాడండి, దేవుడున్నాడు. ఏ నాని, పద ఊరంతా చూసుద్దాం రా. ఊరు చాలా బాగుంది కదా, పచ్చటి పొలాలు, కాలువ. అమ్మా నందమ్మా, నాకు షుగర్ టాబ్లెట్లు తెచ్చావా? ఏంటి బాబాయ్, నీకు షుగర్ తగ్గలేదా? నువ్వు కనిపించినప్పటి నుంచి నాకు ఇంకా షుగర్ పెరిగిందమ్మా. నేను వచ్చేసాక ఇంక తగ్గుతుంది. అవును తల్లి. వెళ్ళు. రా నాని, ఇంకా ఊరంతా చూడాలి. ఇది కూడా ఉంది. రా నాని. నందు
నాకెందుకు అబద్ధం చెప్పావు? నిన్నెంతగా అభిమానిస్తున్న ఊరు, నిన్నెంతో ప్రేమిస్తున్న మీ అమ్మా నాన్న, వీళ్ళందరినీ వదిలేసి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? అసలు నక్షత్రగా పేరు మార్చుకుని నా దగ్గర ఎందుకు నటించావు? నేను నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు నాని. నేను నందుని కాదు, నక్షత్రని. నందు వేరు. తనకి సంతోషానికి అర్థం తెలుసు, బాధ బరువెంతో తెలుసు, కన్నీటి విలువెంతో తెలుసు. తన గురించి నాకు తెలుసు. అందరికీ సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి, ఈ ఊరికి వారానికి ఒకసారి సంక్రాంతి. సాటర్డే సండే వచ్చిందంటే చాలు, ఆ ఊర్లో నందు హడావిడి స్టార్ట్ అవుతుంది. నందమ్మా, తాత ఏంటి స్వీట్స్ మానేసినట్టున్నా? అవునమ్మా, ఈ మాయదారి షుగర్ వల్ల మానేకి తప్పట్లేదమ్మా. నానా నందు, ఏంటి అమ్మాయి గారు రాకముందే ఓ తినేస్తున్నారు? వచ్చేసింది కదరా. అంటే కార్ సౌండ్ కే మొదలెట్టేశారన్నమాట. జై కృష్ణ. ఏంట్రా సీన్ ఎదుగుతున్నా? రచ్చబండి అన్నారు కదా, రోజా గారు కానీ జీవిత గారు వచ్చారేమని చూస్తున్నా. రాలేదా? చెప్పండి అయ్యా. రైతంటే పంట పండించడానికి అప్పులు చేసేవాడే గాని 4 గింజలు తినే యోగం లేనివాడైపోయాడయ్యా. పిల్లల్ని బడికి పంపిద్దామంటే ఫీజులకి డబ్బులు కూడా లేవు బాబు. చదువు మాట అటు ఉంచొద్దునా, పిల్లలకి కడుపు నిండా కూడెట్టడానికి కూడా కష్టంగా ఉందయ్యా. వరదలొచ్చి పొలము పుట్ర అన్ని కొట్టుకుపోయి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంటే బాకీ అంతా కట్టమంటున్నారంటయ్యా. లేకపోతే పొలం లాక్కుంటారంటయ్యా. లాక్కోకుండా మీ అందరికి మంచాలేసి కాలొత్తమంటారా ఆయన్ని? ఉన్న పళంగా కట్టమంటే వాళ్ళు మాత్రం ఎలా కడతారయ్యా? ఈసారి పంటలు పచ్చగా ఉన్నాయి కదా. మళ్ళీ వరదలు రావని గ్యారంటీ ఏంటి? ఎలా ఇస్తామండి పంటలు పండకుండా? రాయ్, ఏంట్రా నోరు లేస్తోంది? డబ్బులు తీసుకునేటప్పుడు కరుణించండి కాళ్ల మీద పడ్డారు, ఇప్పుడేంట్రా పౌరుషం పొడుచుకొస్తోంది? నువ్వు ఆపరా. అయినా రైతు రుణాలు ప్రభుత్వం తీరుస్తానంటుంది కదా. ఓట్ల కోసం నోటుకొచ్చినట్టు వాగుతారు వాళ్ళు. నోట్ల కోసం ఓటేసి వాళ్ళు చెప్పిందంతా వింటారు మీరు. ఈ రొట్టె వ్యాపారం మాకెందుకు గాని? మీరు కడతారా? నువ్వు కడతావా? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకోమని చెప్తారు, ప్రతి ఒక్కడు చెప్పేవాడే, కానీ రాయడానికి ఎవ్వడూ రాడు. అదిరా అబ్బాయిలో, మీ అందరికీ 3 రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపు డబ్బు మొత్తం కట్టకపోతే మీ పొలాలు మర్చిపోవాల్సిందే. నొక్కారుగా ఎక్కడ పడితే అక్కడ బేలి ముద్రలు. మన పొలాలు మనకిక దక్కేలా లేవు. ఏం జరుగుతుందో చూద్దాం. హాయ్, ఈ వీకెండ్ గోవా ట్రిప్ అదిరిపోయిందిరా. హాయ్ రా. హాయ్ డ్యూడ్స్, హౌ వాస్ ద గోవా ట్రిప్? 2 days ఫుల్ జోష్. నాకైతే అసలు వెనక్కి అనిపించలేదు. హాయ్ హాయ్. హే నందు, యు మిస్డ్ ఎ లాట్. హాయ్ నందు. సూపర్ గా ఎంజాయ్ చేసాం తెలుసా? ఏ నందు, ఎప్పుడు వీకెండ్ వచ్చినా మీ ఊరు వెళ్తావు, నీకు బోర్ కొట్టదా? సొంత ఊరి కంటే ప్రపంచంలో ఏ ప్లేసు గొప్పది కాదు. ఫ్రెండ్స్, మీతో ఒక 2 minutes మాట్లాడొచ్చా? వై నాట్, గో అహెడ్. ఈ రోజు మనం అందరం హ్యాపీగా భోజనం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరో చెప్తారా? మై మమ్మీ, యు నో, వంట చాలా బాగా చేస్తుంది. నో, మా వంటవాడు చాలా బాగా వండుతాడు. నో, అవర్ బాస్
ఈస్ పేయింగ్ గుడ్ సాలరీ. దట్స్ వై వీఆర్ ఈటింగ్ గుడ్ ఫుడ్. దట్స్ ఇట్. నో, రైతుల కష్టాల వల్లే ఈ రోజు మనం హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నాం. ఎస్, హీస్ రైట్. రైతు కష్టపడి పండించకపోతే మనకి భోజనమే లేదు. నిజానికి మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. No, my father is a doctor. His father? Farmer. My father is a lawyer. My grandfather is a lecturer. What about your great grandfather? 1 minute. హలో డాడీ, మీ గ్రాండ్ ఫాదర్ ఏం చేసేవారు? వ్యవసాయం. మనకి 100 ఎకరాల పొలం ఉండేది. అవునా? సారీ, హీస్ ఏ ఫార్మర్. ఎస్, యువర్ రైట్ నందు. మూలలోకి వెళ్తే మనందరం కూడా రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు నందు? శాలరీ ఎక్కువ వస్తుందంటే మనం ఈ జాబ్ని వదిలేసి ఎక్కడికైనా ఏ దేశానికైనా వెళ్ళిపోతాం. కానీ నష్టం వస్తుందని తెలిసినా రైతు పొలాన్ని మాత్రం వదలడు. మళ్ళీ పంట వేస్తూనే ఉంటాడు. రైతు పండించడం ఆపేస్తే ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలతో కాదు, ఆకలితో చచ్చిపోతాయి. అలాంటి రైతు ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. రైతుల పరిస్థితులు అనుకూలించక, పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చలేక భూమిని వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఈరోజు మా ఊర్లో కావచ్చు, రేపు మీ ఊర్లో కావచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలి నందు? మనది యంగ్ బ్లడ్. వీటికి పరిష్కారం చూపే శక్తి మన జనరేషన్కి ఉంది. అర్థం కాలేదు నందు. ఆ రైతుల్ని మనం ఆదుకోవాలి. మీలో ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే ఈ అకౌంట్కి మీ సేవింగ్స్లో కొంత ట్రాన్స్ఫర్ చేయండి. బట్ నో కంపల్షన్. ఇట్స్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా మామ అలా టెంప్ట్ అయిపోయావు? నందు స్పీచ్కి మా 4 ఫాదర్స్ గుర్తొచ్చారా? నాకు గుర్తొచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. టూర్ ఎంజాయ్మెంట్ కన్నా ఎక్కువ సాటిస్ఫై అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా 4 ఫాదర్స్కి హెల్ప్ చేసినంత తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హలో, నేను నందుని మాట్లాడుతున్నాను. రైతులు కట్టవలసిన మొత్తం అప్పెంతో చెప్పు. ఏ నువ్వు కట్టేస్తావా? కార్డు గీకిచ్చేయడానికి అదే 20,000 కాదు, 20 లక్షలు. అకౌంట్ నంబర్ చెప్పు. అకౌంట్ నంబరా? రాసుకో. 1403-100-27086. నందు, కలెక్ట్ అయింది 12 lakhs కదా, మిగతా 8 lakhs ఎలా ఇస్తావు? బ్యాలెన్స్ నా సేవింగ్స్లో ఉన్నాయి, కల్పిస్తా. పంపించా, వడ్డీతో సహా. 20 lakhs. నేను వస్తున్నాను, పత్రాలన్నీ రెడీ చేసుంచు. అలా నందు తన ఊరి జనాల కళ్ళలో ఆనందం చూడబోతున్నానని ఆశతో ఊరికి బయలుదేరింది. నందు చనిపోయిందా? అవును. ఈ విషయం తన వారికి కానీ, తన అనుకుంటున్న ఈ ఊరి జనానికి కానీ తెలీదు. మరి ఆ విషయం నీకెలా తెలుసు?
నక్షత్ర నక్షత్ర, ఒక మానవ కన్య మన లోకానికి వచ్చింది. తాను అచ్చం నీలానే ఉంది. అదిగో అక్కడ. నిజమే, నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. ఎవరు నువ్వు? నందు, అలా ఉన్నావెందుకు? నువ్వున్నది స్వర్గంలో. అవధుల్లేని సంతోషాలు, అంతులేని సుఖాలే ఉంటాయి ఇక్కడ. నాకు అక్కడే బాగుంది. అక్కడ? ఎక్కడ? మా ఊర్లో. మీ ఊర్లో ఏమున్నాయి అక్కడ? అమ్మా నాన్న, బంధువులు, స్నేహితులు, ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బాంధవ్యాలు అవన్నీ అనుభవిస్తేనే అర్థమవుతాయి. నక్షత్ర, అలా శిల రూపంలో ఉన్న నేను నువ్వు పొగడ్డం వల్ల సంతోషం కలిగి మనిషిగా మారాను. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, స్వర్గలోకపు రాణి, హెర్రి బాగుల నాని. నేడే చూడండి లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. అట్టెట్టెట్టెట్టెట్టెట్టెట్టె, ఏమి స్టోరీ చెప్పావు? అసలు బాబులని కొట్టేసే స్టోరీ చెప్పావు తెలుసా? అయినా మనం ఇక్కడ అనుకున్నాం రాజమౌళి దగ్గరికి వెళ్తే బాబులు 3 తీసేవారు కదా. నేను చెప్పింది నిజమే నాని. చాలు ఇంకా ఆపు. నందు అని ఒక అమ్మాయి ఉందని చెప్పావు, తను చనిపోయిందని చెప్పావు, నేను బాధపడ్డా. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పావే, మొత్తం అబద్ధమని తెలిసిపోయింది. నీకోసం ప్రాణాలకు తెగించి హరీష్ బాయ్ కూడా ఎదురెళ్ళా కదే. నాకున్న ఒక్కగానొక ఫ్రెండ్, నీకోసం వాడి పైన కూడా చేసుకున్నానే. ఇదేదో నువ్వు నాకు రుణపడి ఉండాలని చెప్పట్లా, కనీసం నిజం తెలుసుకునే అర్హతన్నా నాకుందని చెప్తున్నా. అయినా నేనే పిచ్చోడిని. నీ గురించి మొత్తం నిజాలు నాకు చెప్పడానికి మన ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏం లేదు కదా. అయినా నీ తప్పు కాదు నక్షత్ర, నేనే ఏదేదో. ఇక మన ఇద్దరికి సెట్ అవ్వదు. నీ దారి వేరు, నా దారి వేరు. ఇంకా లైఫ్లో నా ముఖం నీకు చూపించను. తెలుసా? తెలుసు. ఎవరు? మీరే. तुम्हारा बाप का नाम क्या है? గంధర్వరాజు. ఆయన ఎక్కడుంటాడు? పైన. నక్షత్ర, నువ్వు నిజంగా ఏంజెల్వా? అయ్యో, నువ్వెంత చెప్పినా నేనే నమ్మలేదే. లైఫ్లో ఉన్న చిన్న చిన్న ఆనందాల వెనకాల పరిగెత్తే నేను ఎదురుగా ఉన్న అద్భుతాన్ని గుర్తించలేకపోయా నక్షత్ర. అయినా ఒక ఏంజలే వచ్చి నా పక్కన తిరుగుతుందంటే నన్ను ఎలా నమ్మమంటావు నక్షత్ర? సరే, తప్పు నాదే, కానీ ఒక్కసారికి నన్ను క్షమించొచ్చేవా ప్లీజ్? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు నక్షత్ర. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను అనాథనన్న విషయం నాకు గుర్తొస్తుంది. నువ్వు వెళ్ళడానికి వెళ్ళి, అరే నువ్వు వెళ్ళిపోతే నాకెవరు లేరే. నా బాధలు ఎవరితో చెప్పుకోమంటావు? ఉన్నావనుకున్నా ఒక్కదాన్ని వెళ్ళిపోతే నేను బతకలే నక్షత్ర.
ఐ లవ్ యూ నక్షత్ర, ఐ లవ్ యూ నక్షత్ర. I love you. I love you నక్షత్ర. భయ్యా లాస్ట్ వీక్ ఒక పొలం చూసా. రోడ్ కార్నర్ లో బిట్టు, సైట్ కార్నర్ లో చెట్టు. ఆ మర్రి చెట్టు పక్కన ఉన్న పొలం గురించి మీరు మాట్లాడేది అన్న, దాని జోలికి మాత్రం వెళ్ళదన్నా. నా మాట వినన్నా. ఏమైందిరా? నువ్వు పొలం పత్రాలన్నీ తీసేసుకున్నావు. ఆడ పెళ్ళం తాడు కూరేసుకుని ఎలా తెచ్చింది. అది ఇప్పుడు దెయ్యమై కూర్చుంది. దెయ్యమా? అరే అవునా లేకుండా ఏమరా ఏదోసారి విలు దాని సక్రమంలో మూసబెట్టి దాని చేతి రేఖలు కూడా కబ్జా చేస్తా. రమ్మని చెప్పు, మేమంతా గ్యాంగ్ రేప్ చేస్తాం. కరెంటు పోయిందేంట్రా? ఏమైంది భయ్యా? చెంగి కొడుకు దయ్యం వచ్చింది, దయ్యం. ఎంత పనుందానా? నేను పోతాను. చేతి రేఖలు కబ్జా చేస్తానన్నావుగా, చెయ్యి చెయ్యిరా. ఏంట్రా గ్యాంగ్ రేప్ చేస్తారా? అక్కేది అన్నా, బీరువా తలుపులు తెరుచున్నాయన్నా. పత్రాలు అయ్యో, పత్రాలని ఎవరు ఎత్తుకెళ్లారన్నా? పత్రాలు ఎవరు తీసుకెళ్లారు? నా పత్రాలు ఎక్కడ్రా? ఈ రోజు నుంచి మీ పొలాలన్నీ మీవే. వడ్డీ రాజాకి మీరు కట్టాల్సిన డబ్బులన్నీ కట్టేశా. మా కోసం పైనుంచి దిగొచ్చిన దేవతవమ్మా నువ్వు. మా బంగారు తల్లి, నువ్వు చల్లగా ఉండాలి. నందు నీకు డబ్బులు ఇచ్చిన విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అదే జనాలకు చెప్పాననుకో, కుక్కని కొట్టినట్టు కొడతారు. మర్యాదగా వెళ్ళిపో. నేను అదడగడానికి రాలేదు. మరి వీళ్ళ పత్రాలతో పాటు పక్కూరోల పత్రాలు కూడా నువ్వు పట్టుకొచ్చేసావు. సారీ బ్రో. సారీ? రాయ్, నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తా. ఇక మీదట ఈ ఊరికి ఏ సమస్య లేదు. నందు కోరిక తీర్చేశాం. ఈ ఊరు, ఇక్కడి మనుషుల అభిమానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా బాయ్, where is my idol? జేమ్స్ విగ్రహం దొరకలేదు. What? I'm going to kill you. Give me the money right now. నాకు కొంచెం టైం ఇవ్వు, విగ్రహం నీకు ఇచ్చేస్తాను. వాడు ఫ్రెండ్ దొరుకుతాడు. Which friend? అరే రే బాబా, చిన్నగా చిన్నగా. ఏ అన్న, ఎవడన్నా ఇడు? బొగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. Where's your friend? అమ్మ కరోనా, నన్నే కొడతావరా? ఇదిగో బాయ్, మా ఊరి వాడివి, మా జిల్లా వాడివి, మా రాష్ట్రం వాడివి, మా కంట్రీ వాడివి. నువ్వు కొడితే ఒప్పుంటే గానీ ఏ కంట్రీలో ఎవడు కొట్టాడు? వీడు కొట్టాడు వెంటనా? నువ్వు అన్నం పెడుతున్నావు, నువ్వు కొట్టు, పడుంటా. ఎవడో నీ నువ్వు కొట్టాడు. నాకు గానీ తెక్కడైతే బుల్లెట్ శుద్ధంలో దింపేస్తా చెప్తున్నా.
రే ఏందిరా కొట్టి కొట్టి నీ నలుపు నాకంటింది పిచ్చి కాకిలికి ఏమైనా పుట్టబెట్రా వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడాలో నీ దగ్గర నుంచి వాడిని కాపాడాలో నాకేమో అర్థం కావట్లేదు. వాడి తిక్కలేడు జేమ్స్ గో. ఏ కమాన్ టేక్ ఇట్. ఏ దాంట్లో ఎప్పుడో బుల్లెట్ అయిపోయారా కరోడా గెట్ అవుట్. గో గో. I'll come after 2 days again. ఏ ఎల్లరా నీకు మళ్ళీ bloody cheaters. తమ్ముడు నువ్వు లేకపోతే వాడు నన్ను ఈ రోజు వేసేసేవాడు. భోజనం పెట్టేవాడు కోసం ప్రాణాలనే ఇవ్వాలని మా తాత చెప్పాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ భోజనం కావాలన్నా నేను పెట్టేస్తాను. ఏం కావాలో చెప్పు. రాగి సంగటి, తలకాయ కూర, మేకపోటి, జొన్న రొట్టెలు, ఎండ్రకాయలు ఒరే అన్ని తెచ్చాను రాకలేస్తుంది. ఓకే ఏ రామయ్య గారు ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? మా అమ్మాయి ఇంటికి వెళ్ళానండి. ఈ అబ్బాయి ఈ హడావిడంతా ఏంటి సార్? ఈ రోజు నా బంగారు తల్లికి పెళ్లి చూపులు. కుటుంబం చాలా మంచిది, అబ్బాయి చాలా మంచోడయ్యా. ఏమండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అవతల పెళ్లివారు వచ్చే టైం అయింది. నువ్వు రావే, నేను రెడీ చేయాలి. అది కాదమ్మా, నాని ఎక్కడికి వెళ్తాడే? నీ పెళ్లి వరకు ఇక్కడే ఉంటాడు. ఏంటే తలదించుకొని కూర్చున్నావు? అబ్బాయి నచ్చలేదా? అమ్మా ఆ అబ్బాయి నచ్చాడో లేదో చెప్పమ్మా. ఒకసారి తలెత్తి అబ్బాయికి చూడవే. అబ్బాయి నచ్చలేదంట. నచ్చాడు. బాబు మా అమ్మాయి నీకు నచ్చిందని నాకు తెలుసు. ఇంతకంటే మంచి సంబంధం నేను తేగలనా? అమరలోకవాసులమైన మదీయ పుత్రికకు ఆ తుచ్చ మానవుడితో కళ్యాణమా? కల్ల గరుడా! గంధర్వరాజుకి ప్రణామాలు. గరుడ, భూలోక విహారానికి వెళ్లిన మా పుత్రిక కపటలైన ఆ మానవుల మాటలకు ప్రలోభపడి వాళ్ళ ప్రేమను నిజమని నమ్మి అమరలోక వాసమును విడనాడుటకు సిద్ధపడుచున్నది. ఈ కంఠాభరణం నా కూతురి మెడలో వేసిన ఎడల భూలోకం మీద వ్యామోహం పోయి మరలా స్వర్గానికి తిరిగొస్తుంది. గరుడ, ఎలాగైనా మా కుమార్తెను తిరిగి మా దగ్గరికి చేర్చు. అటులనే. గిరిగడి చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. మహామాతాయ్, ఓం మహామాతాయ్, ఓం మహామాతా. మీ ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతోంది. కానీ మీ పెళ్లిలో కొన్ని ఇబ్బందులున్నాయి. వాటి వలన మీ వివాహ జీవితం సవ్యంగా ఉండదు. నేనిచ్చే ఈ హారం అమ్మాయి మెడలో వేస్తే అన్నీ సర్దుకుపోతాయి. ఈ దండ నా భార్య మెడలో వేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. గీతూ, గీతూ, గీతూ. నాకు తెలిసే ఈ దండ నీ మెళ్ళో వేస్తే నీలో మార్పు వస్తుంది, నీ ముఖంలో సిగ్గొస్తుంది, నీ మొగుడు మీద గౌరవం వస్తుందని. మెట్టల్దానా హూలేదు హాలేదు. ఇక నుంచి నాకు కష్టాలే లేవు. ఇన్ని రోజులు గీతా మొగుడు చంద్ర, ఇక నుంచి చంద్ర పెళ్ళం గీత. నేను వంగోమంటే వంగోవాలి, తొంగోమంటే తొంగోవాలి, గోఖమంటే గోఖాలి. ఏమంటావ్? సామే
అది వేసుకుంటే సుఖ సంసారం అన్నారు. ఇక్కడ సాకిరేవ్ అయిపోయిందంటే నాకు. మూర్ఖుడా, ఎవరికిచ్చిన తాయిత్తు వాళ్లే వేసుకోవాలరా. అది ఇంకెవరైనా వేసుకుంటే ఇలాగే ఉంటుంది. నాని పెళ్ళైతే నేను పూర్తిగా మానవ కన్యగా ఉండిపోతాను, విగ్రహంగా మారను. నిజమా? అమ్మయ్యా. నీకు విషయం తెలుసా, ఏ ఫ్యామిలీలో అయినా అల్లుడు మాత్రం బయట నుంచి వస్తాడు, కానీ ఈ ఫ్యామిలీలో నందులా నువ్వు, అల్లుడుగా నేను ఇద్దరం బయట నుంచి వస్తున్నాం. ఏంట్రా నువ్వు చెప్పేది? నందు నారాయణమూర్తి కూతురు కాదా? అవునయ్యా. నందు నారాయణమూర్తి కూతురు కాపాడం ఏంటి? అచ్చం అలాగే ఉంది కదా. మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారా? శభాష్. ఏ న్యూస్ చెప్పావు? ఇప్పుడు నేనేంటో చూపిస్తారా? ఎవరిదో పెళ్ళి ఈరోజు ఎలాగైనా ఒక్కనగైనా కొట్టేసి తాకట్టు పెట్టేసి మందు కొట్టి లైఫ్ ఫుల్ చేస్తా. ఛాయా లుకస్, ఖజానా జ్యువెలర్స్, అబ్బబ్బబ్బబ్బన్ చేతి నిండా పని. వీళ్ళు పెళ్లికి వచ్చిరా, పిల్లలకు సెక్యూరిటీకి వచ్చిరా. రిజర్వ్ బ్యాంకులో కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. దయచేయండి స్వామి, రండి. మీరు దేవి ఉపాసకులం. మీలాంటి వాళ్ళు రావడం మా అదృష్టం. లోపల మా మనవరాలి పెళ్లి జరుగుతోంది. జరగదు. జరిగితే తనకి వైదవ్యం తప్పదు. స్వామి, మీ మనవరాలి జాతక చక్రంలో రాహుకేతువులు పడగ విప్పి మింగడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామి, భగవత్ స్వరూపులు, మీరే దీనికి ఒక పరిష్కారం చూపించాలి. మహాకాళి అనుగ్రహం వెళ్ళి తన మెడలో వేయి, అంతా మంచే జరుగుతుంది. జై శాంభవి, జై శాంభవి. ఓల్డ్ లేడీ విత్ గోల్డ్, నో సెక్యూరిటీ. వెళ్ళిపోతుంది. ఐ వాంట్ ఫాలో 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 ఫాలో. మామగారు కొంచెం మా పాపని చూసుకోరా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇలా ఇవ్వమ్మా. తొందరగా వచ్చేయమ్మా. అలాగే మామగారు. బుజ్జమ్మా, ఎందుకు తల్లి అమ్మ వచ్చేస్తుందిలే, అమ్మ వచ్చేస్తుంది. మామగారు అమ్మ వచ్చేసింది, తీసుకోమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఎడవకు ఎడవకు. వచ్చేసాను కదా నాన్న, నా బుజ్జి కదా, ఏడవకమ్మా. ఏమైంది? నారాయణ, ఏంటి ఏమైంది? నా కూతురు పెళ్లిలో ఏంటి నీ గొడవ? నీ కూతురా? అసలది నీ కూతురే కాదు. నేను చెప్తే నమ్మర్రా. అదిగో వస్తున్నాడుగా, వాడితోనే చెప్పిస్తాను నీకు. ఏరా, నువ్వు సిటీ నుంచి తీసుకొచ్చింది నందునా? నువ్వు నందువా? అవును. అవునా? అవును. హలో, నువ్వు నందువా? చెప్పు చెప్పు. నేను చెప్పనా తనెవరో? అది నీ కూతురు కాదు. అది ఎవరి కూతురు అయితే నాకు, నా పని నాకు అనేది అంతే. అది నీ కూతురు కాదు కాదు. ఈ ఊరికే కూతురు. వీడు నా తమ్ముడు. తమ్ముడా? ఏమైందిడికి? ఆడిని తమ్ముడంటనా? ఇన్విటేషన్ ఇవ్వనంత మాత్రాన రిలేషన్ పోతుందారా? నా తమ్ముడు. ఏమైందిరా ఇడికి? అంకుల్, ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని
ఆశపడుతున్నాను. ఆశపడుతున్నాడంట. ప్లీజ్ కాదనకండి అంకుల్. మీరు ఇంకేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను. మన కుర్రాళ్ళందరూ ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి. పెళ్లి ఎంత ధూమ్ధామ్ గా జరిపిస్తామో. ఈ మాత్రం దానికి ఎంత హడావిడి చేసావా? అరే పెళ్ళన్నాక ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా బాబాయ్, లేకపోతే మజా ఏముంటుంది? భలేవాడివి. నలుగు పెట్టడానికి టైం అయింది, విడిదింటికి తీసుకెళ్ళండి. బాబు వెళ్ళు బాబు. వెళ్ళండి 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 తమ్ముడు. రేయ్ నువ్వు వంట పని చూసుకో, మీరు పందిళ్ల సంగతి చూడండి. నువ్వు గుర్రం తీసుకున్నారా? వెళ్ళండి 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 రా, అందరూ ఇంకా నిలబడరా, వెళ్ళండి. అదేంటన్నా సడన్ గా ఒక్కసారిగా పార్టీ మార్చావేంటి? పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చురా, పెళ్లి మాత్రం ముహూర్తం టైంకే చేసుకోవాలి. ఏంటి గుర్రం వచ్చేసింది అప్పుడే? పందిట్లో పెళ్ళవుతున్నా. నేను అడిగింది ఏంటి, వీడికి అర్థమైంది ఏంటి? కర్మ కాకపోతే ఈ చైన్ ఎక్కడ మిస్ అయింది? స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం. వీడు వడ్డీ రాజా కాదు, చెడ్డీ రాజా అయిపోయాడు. అటువైపు రండి రండి రండి, చేతులు దొరికినట్టు దొరికి మిస్ అయింది. రండి రండి రండి. వీడి మెల్లో చైన్ పడింది. ఇంత దర్చ వేసుకొని తిరుగుతాను, ఖచ్చితంగా చైన్ నేనే దొరికా. కనిపెట్టేశాడు. నా తమ్ముడి పెళ్ళవుతుంటే ఇంత లేట్ గా వచ్చావంట? అంటే జస్ట్ మందు దాస్తారు, కొంచెం లేట్ వెళ్ళి పని చూసుకో. అదే 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 పనిలో ఉన్నాను సార్, అదే పనిలో ఉన్నాడు. ఒరే తాగుబోతున్నా కొడక, ఆడెవడో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా? తెలీదు. వాడు నాకు తెలియదు. ఫ్లోలో ఫాలో అయిపోవాల్సింది బ్రో. అసలే మళ్ళీ చైన్ పోయిన టెన్షన్ లో ఉన్నాను. ఆ క్యారెక్టర్ ఎప్పుడు మారిందో, ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అయిందో, అసలు నా క్యారెక్టర్ ఏంటో. కూల్ డ్రింక్స్ తీసుకురారా. వస్తున్నాడయా బావా. రే గిరి ఎప్పుడొచ్చారు? బాగానే రెడీ అవుతున్నావురా. అన్న నేను మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా అన్న. విగ్రహం ఎక్కడ్రా? ముందు పెళ్ళి అయిపోయి అన్న, విగ్రహం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా తర్వాత మాట్లాడేది? హలో కాలర్ వదులు అంకుల్. ఎందుకో? వయస్సుకొచ్చిన అమ్మాయి దారి తప్పితే అది అమ్మ తప్పు, ఎదిగిన కొడుకు చెడిపోతే అది తండ్రి తప్పు, తమ్ముడి కాలర్ మీద చెయ్యి పడితే అది అన్నగా నా తప్పు. కావాలంటే నా కాలర్ పట్టుకోండి అంకుల్, నా కాలర్ పట్టుకోండి. నా విగ్రహాన్ని పొగటి 3 కోట్లు లాస్ చేశాడు. ఇవాళ నా మెట్రో సెటిల్ చేయకపోతే ఇప్పుడే చంపేస్తాను. కన్ను చూడలేదు అనుకున్నావా? మాట తెలియదు అనుకున్నావా? మ్యాగ్జిన్ దించేస్తాను నాకు కూడా. ఈ గార్జిల్లగాడు ఎవర్రా అలా అరుస్తున్నాడు? ఏం జరుగుతుంది అసలు? నాకు మాత్రం ఏం తెలుసు. ఒక్క చైన్ కోసం ఇంత మంది కొట్టుకుంటున్నారా? మీరెంత మంది కొట్టుకున్నా చైన్ నాదే. ఓకే, క్లైమాక్స్ చైన్ నాదే. అరే చైన్ నేను కొట్టేసిందిరా, కొట్టుకోకట్రా. ఏమైంది నాని? అన్న మీ విక్రమ్ 2 రోజుల్లో ఎలాగో ఇచ్చేస్తానన్నా. అరే నాని, విగ్రహం అవన్నీ వదిలే, ముందు పెళ్లి తర్వాతే బిజినెస్. ముహూర్తం దగ్గర పడుతుంది, ఈ పెళ్లి జరగని. అలాగే. ఈ పెళ్లి జరగదు. మళ్ళీ ఎప్పుడు ఎదిరిందిరా నీకో? అసలు పెళ్లి కూతురు నందుయే కాదు. అమ్మయ్యా ఇటు మబ్బులు ఇడిపోయినాయి. కరెక్ట్, పెళ్లి కూతురు నందు కాదు, మా నానికి కాబోయే భార్య అంటే మిసెస్ నాని. ఇప్పుడు ఈ చిప్పు దొబ్బినట్టు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఏం చూస్తావు? ఏంటో నువ్వు చూసేది? నేనెవరో తెలుసా? వడ్డీ రాజా లోకల్. అబే సాలే తు లోకల్ హై తో ఇంటర్నేషనల్ హో. మాఫియా హరీష్ భాయ్. ఏ నాని, నువ్వు మనపడికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటా. దొరికింది.
నీ ప్రాబ్లం ఏంట్రా? ఆ నానిగాడు నన్ను మోసం చేశాడు. నీకు బుద్ధి లేదు అరే నీ ప్రాబ్లం ఏంట్రా? వాడు నా 3 కోట్ల విగ్రహాన్ని కొట్టేసి నన్ను పిచ్చోడ్ని చేశాడు. పిచ్చోడు వేరా నువ్వు? అరే వాడు ప్రశాంతంగా అక్కడ పెళ్లి చేసుకుంటారా? మీరిద్దరు కలిసి వాడిని గుమ్మాలే గాని మీరు కొట్టుకుంటారేంట్రా పిచ్చి పూలారా? పదండి వాడు అంత చూద్దాం. గేట్ చూసావు ఎవరు నువ్వు? ఏంట్రా నీ బిల్డప్ ఎక్కువగా ఉంది? ఐదు నిమిషాల్లో మీరు ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అరే మీకు కుచ్ రైలు ఆట తెలుసా? తెలుసు. మరి గ్యాదర్. అరే ఇక్కడ ఒక్క ట్రాక్ ఉంటే 2 ట్రైన్లు ఎలా వెళ్తారా? కూస్తూ ఆపండి ఆపండి ఆపండి. ట్రైన్ ఎక్కడికి పోతాంది? హైదరాబాద్. అయితే నేను వరంగల్లో దిగుతా. పోనీ పట్టాలు. అరే నువ్వు ఏ బ్యాచ్ రా? నువ్వు ట్రైన్ ఎక్కలేదా? ఎవరు నువ్వు పైకి వస్తుంది? నారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః శివేభ్యో మహాజనేభ్యో నమః భవాయ దేవాయ నమః ఓం నమస్కారం ఉపయామి. వెళ్ళి బట్టలు మార్చురా నాయనా. అమ్మా గౌరీ పూజ టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా చీర మార్చుకుని వచ్చేయమ్మా. తొందరగా వచ్చే. మీరు రండర్రా, రండి. గరుడా, మనం ఇక్కడున్నావేంటి? మీరు భూలోక విహారానికై యతించినారు. మిమ్మల్ని మన లోకానికి తీసుకురమ్మని మీ తండ్రి గారి ఆజ్ఞ. వెళ్దాం పదండి. నక్షత్ర, నక్షత్ర ఎక్కడికి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నీకేమన్నా పిచ్చా? ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఎవరు నువ్వు అని అడుగుతావు? అల్పమానవుడు, నీకు గంధర్వ కన్యతో కళ్యాణమా? జరగదు. జరుగుతుంది, జరుగుతుంది. దీన్ని ఆపడం నీ వల్ల కాదు.
కొడుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళెందుకు వస్తున్నాయి? ప్రేమించావు కాబట్టి, నన్ను ప్రేమించావు కాబట్టి. పాపంలో పుట్టి స్వార్థంలో పెరిగి రోజు అసూయ ద్వేషాలతో కొట్టుకు చచ్చే అల్పమానవుడివి. నీకు గంధర్వ కన్యతో ప్రేమ? ప్రేమకి మానవులు గంధర్వులు అన్న తేడా లేదు. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో అయినా ప్రేమను మించిన శక్తి లేదు. ధైర్యంరా నీకో? ప్రేమించినోడికి ధైర్యం దానంతటదే వచ్చేస్తుంది. నీ ప్రాణం తీస్తారా? నేను రెడీ. అలాగైనా నక్షత్రాన్ని పైకొచ్చి కలుస్తా. అయితే ఈ ఊరికే కూతురు. గిగరం అవన్నీ వదిలే, ముందు పెళ్ళి. ఆగు గరుడా. నక్షత్ర, నేనితన్ని ప్రేమిస్తున్నాను. ఇకపై ఇతనితోనే నా జీవితం. నక్షత్ర, నక్షత్ర, స్వర్గ సుఖాలు వీడి ఇతనితో ఇక్కడ. స్వర్గం అక్కడ కాదు, ఇక్కడే ఉంది. ఇక్కడ ప్రేమలో స్వర్గం ఉంది. ఇక్కడ మనుషుల బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, స్నేహాలు అన్నింటా ఎంతో సంతోషం. భగవంతుడు నిజమైన స్వర్గాన్ని మానవుడి చుట్టూనే నిర్మించాడు. ఇక్కడి కష్టంలో సుఖం ఉంది, బాధలతోటే సంతోషం ఉంది. ఇదే నిజమైన స్వర్గం. నక్షత్ర, ఇక నీవు నిష్క్రమించవచ్చు. అలాగే. శుభం భూయాత్. స్వామి, మన కుమార్తె జీవితానికి ఇదే నా ముగింపు? లేదు దేవి. నక్షత్ర పూర్తిగా మానవ కన్యగా మారిపోయింది. మానవ కన్యగా మారాక వయస్సు తప్పదు, సావు తప్పదు. తరువాతిక్కడికి రాక తప్పదు. అంతవరకు వేచి ఉండవలసిందే.